బలూన్ బెల్స్. ఏంటి పతి పరమేశ్వర్, ఈరోజు తినడానికి ఏం దొరకలేదా? ఇలా చెట్టు మీద కూర్చుని ఉన్నావు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడండి శ్రీమతి గారు, మీకోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. అది చూశాక నువ్వు సంతోషంతో కేకలు వేస్తావు. చెప్పా కదా, సంతోషంతో కేకలు వేస్తావని. బ్లూల్యాండ్ అడవిలో మోంటూ కోతి, ఏనుగు ఇంకా పిచ్చుక తమ అల్లరితో అన్నింటినీ విసిగించేవి. ఈ మూడు చాలా అల్లరి చేస్తూ అన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉండేవి. ఒకరోజు మోంటూ కోతి ఇంకా ఏనుగు చెరువు ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే అక్కడికి చింకీ పిచ్చుక వచ్చింది. అరే, మీరిక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? వెంటనే నాతో పదండి. నక్క ఇంకా కుందేలు ఇప్పుడే బోలెడంత ఆహారం తీసుకుని తమ గుహ వైపు వెళ్తున్నారు. అరే వా, అయితే పదండి, వెంటనే వెళ్ళి వాళ్ళని దోచేసుకుందాం. అదే సమయంలో అడవిలో ఇంకో వైపు నుండి ఒక దేవకన్య వెళుతుంది. తనకి భూమి మీద ఒక తోట కనిపిస్తే తను కిందకి వచ్చింది. కాసేపు ఇక్కడే ఆగి విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ బయలుదేరతాను. తను తన మంత్రదండాన్ని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ మూడు కూడా అదే తోట నుండి వెళుతూ ఉండగా అరే అరే, అక్కడ చూడండి. అక్కడ దేవకన్య ప్రశాంతంగా పడుకుని ఉంది. అక్కడే పక్కనే తన మంత్రదండం కూడా ఉంది. అయ్య బాబోయ్, ఇక నుండి మనందరికీ పండగే పండగ. అలా చూడు, దేవకన్య మంత్రదండం కూడా అక్కడే ఉంది. ఆ మంత్రదండం సహాయంతోనే తను మ్యాజిక్ చేస్తుంది. అలా అయితే త్వరగా మంత్రదండాన్ని తీసుకో, ఇదే మంచి అవకాశం. కోతి ఆ మంత్రదండాన్ని తీసుకుంది. ఆ తర్వాత ఆ మూడు అక్కడి నుండి పారిపోయాయి. అదే సమయంలో మింకు పిచ్చుక కూడా నోటితో యాపిల్ తీసుకుని తన ఇంటికి చేరుకుంది. ఈ రోజు టీను చాలా సర్ప్రైజ్ అవుతుంది. తను యాపిల్ని ఇంట్లో పెట్టి చెట్టు కొమ్మ మీద కూర్చుంది. కొన్ని క్షణాల్లో టీను అక్కడికి చేరుకుంది. ఏంటి పతి పరమేశ్వర్, ఈరోజు తినడానికి ఏం దొరకలేదా? ఇలా చెట్టు మీద కూర్చుని ఉన్నావు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడండి శ్రీమతి గారు, మీకోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. అది చూశాక నువ్వు సంతోషంతో కేకలు వేస్తావు. తన మాట విని టీను పిచ్చుక ఇంటి లోపలికి వెళ్ళింది. అదే సమయంలో ఆ మూడు కూడా దాక్కుని ఇదంతా చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తాను. కోతి మనసులో ఏదో అనుకుని మంత్రదండాన్ని తిప్పింది. ఇంతలో టీను అరుపులు ఇంటి బయట వరకు వినిపించాయి. చెప్పా కదా, సంతోషంతో కేకలు వేస్తావని. అప్పుడే టీను పిచ్చుక అరుస్తూ ఇంటి నుండి బయటకొచ్చింది. తన వెంటనే కాలు కాకి కూడా ఇంటి బయటకొచ్చింది. టీనో, ఈ రోజు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. రా, నా దగ్గరికి రా, ఇద్దరం కలిసి షికారుకు వెళ్ళి వద్దాం. అరే, ఆపిల్ స్థానంలో కాలు కాకి ఎక్కడి నుంచి వచ్చింది? ముందు టీను, తన వెనక కాలు కాకి ఇంకా తన వెనక మింకు పిచ్చుక ఎగురుతూ ఉన్నాయి. ఈ దృశ్యం చూసి ఆ మూడు గట్టిగట్టిగా నవ్వుతూ ఉన్నాయి. అలాగే ఆ యాపిల్ వాటి దగ్గరకు చేరుకుంది. నేను మ్యాజిక్ చేసి ఈ ఆపిల్కి బదులు కాలు కాకిని ఇంట్లోపలికి పంపించాను. చాలా మంచి పని చేశావు. ఇంకా చింకీ పిచ్చుక సంతోషంగా యాపిల్ని తింటుంది. కాసేపటి తర్వాత చోటు జింక అలాగే లంబూ జింక ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతున్నాయి. ఈ రోజు నాకు బోలెడని మష్రూమ్స్ తినాలని ఉంది. అవి ఎన్నంటే నా కడుపుతో పాటు మనసు కూడా నిండాలి. ఈ లంబూ జింక ఇలాగే చోటు జింక ఎన్నోసార్లు మనం దొంగతనం చేస్తుంటే పట్టించారు కదా. ఈ రోజు వీళ్ళ మీద పగ తెచ్చుకునే సమయం వచ్చింది. అలా అంటూ ఆ మూడు ముందుకు వెళ్ళాయి. లంబూ ఇంకా చోటు జింక మాట్లాడుతూ ముందుకు వెళుతూ ఉండగా ఎదురుగా వాటికి ఒక తోట కనిపించింది. ఆ తోటలో బోలెడన్ని మష్రూమ్స్ ఉన్నాయి. అరే వా, ఇన్ని మష్రూమ్సా!
నా కల ఇప్పుడు నిజమైంది. ఆ రెండు పరిగెత్తుకుంటూ తోటలోకి వెళ్ళాయి. ఒకేసారి బోలెడన్ని మష్రూమ్స్ ని నోటిలో వేసేసుకున్నాయి. వావ్, ఇన్ని మష్రూమ్సా? ఆ రెండు మష్రూమ్స్ తింటూ ఉండగా వాటికి చాలా మంటగా అనిపించింది. అయ్యో భగవంతుడా! ఇంత కారంగా ఉందేంటి? రెండింటి చెవుల నుండి పొగ వస్తుంది. అలాగే నోటి నుండి ఆ అనే శబ్దం వస్తుంది. ఇంతలోనే అవి ఏం చూశాయంటే వాటికి మష్రూమ్స్ తోటలాగా కనిపించింది. నిజానికి అది మిర్చి తోట. అంతేకాదు అవి తిన్నది కూడా పచ్చిమిరపకాయలనే. అరే, ఇక్కడైతే అన్ని మిరపకాయలే ఉన్నాయి. ఆ రెండింటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుడే ఆ మూడు కూడా వాటి ముందుకొచ్చాయి. మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా, అందుకే ఈరోజు మేము పగ తీర్చుకున్నాము. చెప్పు, మీకింకా మష్రూమ్ కావాలా? ఆ, ఇప్పుడైతే నా నోరు చాలా మంటగా ఉంది. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. అలా అంటూ ఆ రెండు వేగంగా చెరువు దగ్గరకు పరిగెత్తాయి. ఇంకోవైపు దేవకన్య కూడా నిద్రలేచింది. తన మంత్రదండం కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. అయ్యో రామా, నా మంత్రదండం ఎక్కడికి పోయింది? అది ఎవరైనా దుర్మార్గులకి దొరికితే దారుణం జరిగిపోతుంది. అలా అంటూ తను ఆకాశంలో ఎగురుతూ అన్నింటినీ అడగడం మొదలుపెట్టింది. ఒకవేళ ఎవరికైనా నా మంత్రదండం దొరికితే దయచేసి నాకు తిరిగి ఇచ్చేయండి. అలా తను అన్నింటినీ అడుగుతూ ముందుకు వెళుతూ ఉంది. తను చాలా జంతువుల్ని అడిగింది, కాని వేటికి ఆ మంత్రదండం గురించి తెలీదు. దేవకన్యకి దాహం వేసి తను చెరువు దగ్గరకు వెళ్ళింది. అక్కడ తనకి లంబు ఇంకా చోటు జింక కనిపించాయి. నేనా ముగ్గురిని అస్సలు వదిలిపెట్టాను. వాళ్ళు మనల్ని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టారు. అవునన్నయ్య, నాకైతే ఇంకా నోరంతా కూడా మండిపోతుంది. నీళ్లు తాగినా కూడా కారం తగ్గడం లేదు. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకంతలా ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటారు నీలం దేవకన్య, మేమిద్దరం మష్రూమ్స్ వెతకడానికి వచ్చాము. ఇంతలోనే కోతి, ఏనుగు, చింకి, పిచ్చుక మిర్చి తోటని మష్రూమ్ తోటలా మార్చేశారు. ఇంకా మేము మిర్చిని మష్రూమ్స్ అనుకొని తినేసాము. ఇంకా తర్వాత మష్రూమ్స్ అన్ని మిర్చిలా మారిపోయాయి. అప్పటినుంచి నా నాలుక ఇంకా మంటగానే ఉంది. ఏంటి మీరు చెప్పేది నిజమా? అవును, నేను నిజమే చెప్తున్నాను. కానీ వాళ్ళు ఈ మ్యాజిక్ ఎలా చేశారో తెలియట్లేదు. అంటే వాళ్ళలో ఎవరి దగ్గరైనా మీరు నా మంత్రదండాన్ని చూసారా? అవునవును, నేను ఆ మోంటు కోతి చేతిలో చూశాను. నేను ముందే అనుకున్నాను నా మంత్రదండం ఏదైనా దుష్ట జంతువు చేతికి దొరుకుంటుందని. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను. నాతో పాటు రండి. వచ్చి వాళ్ళని ఎక్కడ చూసారో నాకు చెప్పండి. లంపి చింపాంజీ ఒక చెట్టు కింద కూర్చుని అరటిపండు తింటూ ఉంది. అలాగే ఆ మూడు తన ఎదురుగా నిల్చున్నాయి. లంపీ, ఈ అరటి పండ్లన్నీ ఇక్కడే వదిలేసి వెంటనే ఇక్కడి నుండి పారిపో, లేదంటే నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను మీలాంటి వాళ్ళకి భయపడను. వెళ్ళండి, పారిపోండి ఇక్కడి నుంచి. సరే, అయితే మరి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మోంటూ కోతి మంత్రదండాన్ని ఉపయోగించి లంపీకి హాని కలిగించాలని చూస్తుండగా నీలం దేవకన్య ఎగురుకుంటూ వచ్చి మోంటూ కోతి చేతిలో నుండి ఆ మంత్రదండాన్ని తీసుకుంది. అరే నీలం దేవకన్య, మీరా? క్షణంలోనే జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ జంతువులని ఇబ్బంది పెట్టినందుకు నేను మీ ముగ్గురి మీద పగ తీర్చుకుంటాను. అలా అని తను ఆ మంత్రదండాన్ని తిప్పి మ్యాజిక్ చేసింది. వెంటనే భూమి మీద బోలెడన్ని పచ్చిమిర్చి ప్రత్యక్షమయ్యాయి. కానివ్వండి, వెంటనే ఈ పచ్చిమిరపకాయల్ని తినేయండి. వద్దు, అయితే మీ ముగ్గురం ఈ మిరపకాయల్ని ఎందుకు తినాలి? మేము అలా ఏం చెయ్యము. సరే, మీరిప్పుడు తినకపోతే నేనిప్పుడే మీ ముగ్గురిని మాయం చేస్తాను. వద్దు, వద్దు, ఇప్పుడే తింటాము. అలా అంటూ ఆ మూడు పచ్చిమిరపకాయల్ని తినడం మొదలుపెట్టాయి. ఓ దేవుడా, మంట మండిపోతుంది. ఈ మిరపకాయ ఎంత కారంగా ఉంది. ఆ మూడు అరుస్తూ కేకలు వేస్తూ మిర్చి తింటూ ఉన్నాయి. మిగతా పక్షులు, జంతువులు అలాగే దేవకన్య వాటి అరుపులు విని నవ్వడం మొదలుపెట్టారు. ఇది అమెజాన్ అడవిలో జరిగిన ఒక కథ. బోని పక్షి పెద్దదయ్యింది.
దానికి 2 పిల్లలున్నారు. అవి పెద్దవి ఇంకా కాలేదు. అవి ఇప్పుడప్పుడే ఎగరడానికి నేర్చుకుంటున్నాయి. కాని అవి 2 ఒకరితో ఒకరు గొడవ పడేవారు. ఒకరోజు బోని పక్షి యొక్క కొడుకు వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి ఆహారాన్ని దొంగలించుకొని వచ్చింది. బోని పక్షికి ఈ విషయం తెలిసిన వెంటనే బోని పక్షికు మరియు తన చెల్లెలికి ఇది ఇష్టం కాలేదు. అప్పుడు బోని పక్షి వాళ్ళ కొడుకుతో ఇలా అంటుంది, చూడు నాన్న పింకు, ఈరోజు నువ్వు చేసిన పని చాలా పెద్ద తప్పు. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. మా నన్ను క్షమించు, ఇక మీదట నేనెప్పుడు చేయనిలా. బిడ్డా, నేను నీ మీద కోపడట్లేదు, నిన్ను నేను తిట్టట్లేదు. ఏది తప్పో ఏది సరేనో నీకు చెప్తున్నాను అంతే. ఇలాగే చేస్తూ ఉన్నావనుకో, తర్వాత అది పెద్ద తప్పవుతుంది. చెడ్డ పరిణామాలా అంటే ఏంటో చెప్పమ్మా, నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు బాగా అర్థమవడానికి ఒకసారి జరిగిన ఒక కథ మీకు చెప్తాను. అమ్మా చెప్పండి. ఒక్కసారి ఏం జరిగిందంటే, అడవిలో కాలు కాకి అని ఒకటుండేది. అది చాలా చెడ్డది. కాలు కాకి అందరి ఆహారం దొంగతనం చేసేది మరియు ఏ ఒక్క పక్షిని గూడు కట్టుకోనివ్వదు. ఒకసారి వర్షం వచ్చేలాగా ఉంది. పక్షులన్నీ ఇంటిని తయారు చేసుకునే పనిలో ఉన్నాయి. కాని ఆ కాలు కాకి తన కోసం గూడు కట్టుకోదు, వేరే వాళ్ళని కూడా గూడు కట్టుకోనివ్వదు. మరియు అది చెట్కలి పక్షి దగ్గరికి వెళ్తుంది. అరే ఓ కబుర్ల పక్షి, నాకు కొద్దిగా ఆహారం ఇవ్వు. నాకు రేపెప్పుడైనా ఆహారం దొరికితే అప్పుడు నేను అవి తెచ్చిస్తాను. ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. సరే కాలు కాకి, ఈరోజు నువ్వు నా ఆహారం తీసుకెళ్ళు. కాని నువ్వు మళ్ళీ తిరిగివ్వవు. మళ్ళీ ఆహారం కోసం అడుగుతావు. నన్ను క్షమించు, కానీ ఈసారి నేను తప్పకుండా ఇస్తా. మరియు కాలు కాకి ఆహారం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళి ఒక చెట్టు కింద దాక్కుని కూర్చుంది. మరియు అది దేనికి వెచ్చేస్తుందంటే, చెట్కలి పక్షి తన గూడులో నుంచి ఎప్పుడు బయటికి వెళ్తుందో దాన్ని ఎప్పుడు పాడు చేద్దామో అని వెయిట్ చేస్తుంటుంది. చెట్కలి పక్షి తన గూడులో నుంచి ఎప్పుడు ఎగిరి బయటికి వెళ్తుందో అప్పుడు కాలు కాకి చెట్కలి పక్షి యొక్క గూడుని నాశనం చేస్తుంది. మరియు చెట్కలి చిడి వచ్చి చూసి దాన్ని చూసి ఏడుస్తూ ఇలా అంటుంది, అయ్యో దేవుడా, ఇదేంటి ఇలా జరిగింది? ఎవరు నా గూడుని ఇలా నాశనం చేశారో? అది మాత్రం కాకుండా ఇప్పుడు వర్షాకాలం వేరే వస్తుంది. ఎప్పుడు వాతావరణం చేంజ్ అవుతుందో తెలీదు. నా గూడుని నాశనం చేసిన వాళ్ళకి నా శాపం తెగులుతుంది. వాళ్ళు కూడా చాలా కష్టాలు పడతారు. కాలు కాకి ఇదంతా వేరే చెట్టు మీద కూర్చుని చూసి నవ్వుతూ ఉంటుంది. వేరే పక్షుల గూడుల్ని కూడా అది అలాగే నాశనం చేసేది. కాలు కాకి ఎప్పుడు పక్షులకి సహాయం చేసేది కాదు. ఒకసారి ఒక చెట్టు యొక్క కొమ్ము విరిగిపోయింది. అప్పుడు ఆ చెట్టు కాలు కాకి దగ్గర సహాయం అడుగుతుంది. కాలు కాకి, నువ్వు నాకు సహాయం చెయ్యి. నా కొమ్మ సగం విరిగి వేలాడుతోంది. దానివల్ల నాకు బాగా నొప్పి కలుగుతోంది. నువ్వు దాన్ని పూర్తిగా తీసేయ్. నేనెందుకు నీకు సహాయం చేయాలి? నీ పని నువ్వే చూసుకో. పైగా నా దగ్గర సమయం కూడా ఎక్కువ లేదు. కాలు కాకి, నీకంటే చెడ్డవాళ్ళు ఈ అడవిలో ఎవరూ లేరు. తెలియని వాళ్ళు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కానీ నీకు చాలా సంవత్సరాలుగా తెలుసు నేను. నా పళ్ళన్నీ కూడా తింటావు నువ్వు. అయినా కూడా నువ్వు నాకు సహాయం చేయవా? నువ్వు నన్ను అసలు సహాయం ఎందుకు అడగాలి? నేనేమన్నా అడిగానా నువ్వు సహాయం అడగమని? మరియు కాలు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఆ రోజు రాత్రి వర్షం పడుతుంది. కాలు కాకి దగ్గర తినడానికేమీ లేదు మరియు ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఎందుకంటే అది గూడు కూడా కట్టుకోలేదు. అందువల్ల రాత్రంతా అది వర్షంలో తడుస్తూ ఆకలితో కడుపు మార్చుకుంది. అందువల్ల తనకు ఒంట్లో బాలేకుండా అయింది. తర్వాత అడవిలో తనకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఇలాగే అది కష్టపడుతూ చనిపోయింది. పింకు, నాన్న, ఇప్పుడు అర్థమైందా నీకు ఇతరులకు చెడు చేస్తే ఏం జరుగుతుంది అని? అది కాకుండా దొంగతనం చేయడం చాలా చెడ్డ పని. ఎవ్వరికీ చెప్పకుండా అడగకుండా వేరే వాళ్ళ వస్తువులు తీసుకురాకూడదు. అవునమ్మా, కాలు కాకి యొక్క పరిస్థితి చాలా మోసమైంది. దానికి ఎవ్వరూ సాయం చేయడానికి ముందు రాలేదు. చెడ్డవాళ్ళకి ఎప్పుడు చెడ్డదే జరుగుతుంది.
వాళ్ళతో ఎవ్వరూ ఉండరు. మా ఈ రోజు నుంచి నేను ఏ చెడ్డ పని కూడా చెయ్యను. నాకు కాలు కాకిలాగా అవ్వాలని లేదు. దాంతో ఎవరూ మాట్లాడేవారు కాదు. దాంతో ఎవరూ ఆడుకునేవాళ్ళు కూడా కాదు. నేను చాలా మంచి పక్షినవుతాను. ఇదే మంచి విషయం. బోని చిడియా ఈ కథ చెప్పి పిల్లలకి అర్థమయ్యేలా చెప్తుంది. కష్టంలో ఉన్న ఎవరికైనా మన సహాయం కావాలంటే ఖచ్చితంగా మనము వాళ్ళకి సహాయం చేయాలి. అది మాత్రం కాకుండా వాళ్ళకి మనం చెడు చేశామంటే మనకు దానికంటే ఎక్కువ కష్టాలు వస్తాయి. వేరే వాళ్ళని ఎంత కష్టపెడతామో అంత. చెడ్డ పనులు చేసే వాళ్ళందరికీ దానికి శిక్ష ఈ జన్మలోనే దొరుకుతుంది. మరియు దొంగతనం చేసేది చాలా పెద్ద తప్పు. మనము దొంగతనం చేసేదానికంటే వేరే వాళ్ళకి సహాయం చేసేదే మంచిది.